నేషనల్ పోలీస్ అకాడమీ సెన్సేషన్ వేటు వేసినట్లు సమాచారం. అకాడమీలోని జరిగిన ఘటనకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన ఎన్పీఏ ప్రివిలేజ్ కమిటీ అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించినట్లు కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. దీంతో తక్షణ ప్రభావంతో ఉదయ్ కృష్ణారెడ్డిని ఎన్పీఏ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడైంది. అయితే ఆయన భారత పోలీసు సేవలో తుది నియామకం లేదా సర్వీసుల కొనసాగింపుపై కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ శాఖ తుది నిర్ణయాన్ని తీసుకుంటుందని ఎన్పీఏ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి ఖండించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు కూడా సమాచారం. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు, అధికారిక నివేదికలు వెలువడాల్సి ఉంది. అలాగే విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అంశాలపై తుది నిర్ణయాన్ని వెలువడాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.